దళపతి ఫిలిమ్స్ సమర్పణలో టీవీకే బ్యానర్ పై నడుస్తున్న తక్కువ మెజారిటీ పొలిటికల్ సినిమా అంచనాలు లేని పార్టీ భారీ విజయం దోబూచులాడుతున్న సీఎం పదవి పరుగులు పెట్టిస్తున్న ప్రమాణ స్వీకారం అడుగడుగున ఆటంకాలు గవర్నర్ నుంచి గండాలు సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ తో దేశంలో సంచలనం హౌ మరి 5 రోజుల కాంచి ఇదే నడుస్తుంది తమిళనాడులా అమ్మయ్యా క్లైమాక్స్ కి వచ్చిందన్న మోప్కే మళ్ళా ఫస్ట్ కాంచి చాలు కాబట్టి మరి ఇయాల ఏమైందంటే మొత్తానికైతే 5 రోజుల ఆటకు శుభం కారట్ వడి కొత్త సీఎం ప్రమాణ స్వీకారానికి తొవ్వ సాఫ్ అయింది. పొద్దాక చర్చల మీద చర్చలు చేసినాక వీసీకే పార్టీ విజయ్ సార్కు జై కొడితే అటుకెళ్లి ముస్లిం లీగ్ కూడా మద్దతు ఇచ్చింది. వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ముందు కాంగ్రెస్ వాళ్ళు 5 కామ్రేడ్లు 4 మొత్తం 13 మంది. ఇక టీవీకే 108 సీట్లు గెలిస్తే 2 నియోజకవర్గాలలో పార్టీ అధ్యక్షుడే ఎమ్మెల్యే అయిండు కాబట్టి 107 కిందే లెక్క. ఈ 6 పార్టీలు కలిస్తే 120 మంది. అధికారంలోకి వస్తానికి ఇంకో 3 ఇమ్మతి ఎక్కువే ఉన్నట్టు. గా కాయిదాలన్నీ పట్టుకొని గవర్నర్ ఆఫీస్ కు పోతే గేట్ కాడికి రాకముందే సార్ కేరళ పోతుండు ఇయాల గల్వడని మతలబ్ పంపితే వెనకకు మల్పిండు కారు. ఇట్లా పార్టీ ఆఫీస్ కు పోయిండో లేదో రారా సార్ ఉన్నాడు కలుస్తాడట అనగానే మళ్ళొచ్చిండు. 5 రోజులలో 4వ పారి ఇది గవర్నర్ కలుసుడు. 120 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ పేపర్లు చేతిలో పెడితే మొత్తం చెకింగ్ చేసి నాకు ఓకే అన్నాడట. ఆఖరికి గప్పుడు విజయ్ సారు మళ్ళో పారి గెలిచినంత ఖుషి అయిందట. ఇప్పటికే మస్తు ఆల్చమైంది. ఇంకా ఆగితే మళ్ళేం మోపు చేస్తారో అని రేపే ముఖ్యమంత్రి ప్రమాణానికి ముహూర్తం పెట్టిండ్రు. తమిళనాడులో 234 సీట్లుంటే 108 కాడ ఆగిండు. ఇంకో 10 గెలిస్తే గింత కథే ఉండకపోవు. గా 10 మందిని సంపాదిస్తానికి 5 రోజుల కాంచి ఒక తిప్పలు కాదు. వెనకాలేం మాట్లాడిండో ఎట్లా బుదకరిచ్చిండో గాని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ముస్లిం లీగు ఈ 5 పార్టీల ఇమ్మతి తోటి ముఖ్యమంత్రి కాబోతున్నాడిగా.